హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిక్కి చిత్యాల. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు నాకు ఎన్టీ స్కాన్ ఉంది. సో దానికి రెడీ అయిపోవాలి. సంజయ్ అయితే ఇప్పుడే లేచిండు ఎట్లయినా. సో లెట్స్ గెట్ రెడీ. ఫస్ట్ అయితే ఏంటంటే ఫస్ట్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఏం ట్యాబ్లెట్ అంటే ఈ ట్యాబ్లెట్. ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ వేసుకోలేదు అనుకో, నేను కథం ఇంత యాక్టివ్గా ఉండా అదే వామిటింగ్స్ అవుతా ఉంటాయి. సో ట్యాబ్లెట్ వేసుకోవాలి, హాఫ్ అన్ అవర్ ఆగాలి. కడుపులేమో ఆకలి అవుతుంది. అమ్మో, వొమికెన్ ట్యాబ్లెట్ ఇది. సో అది వేసుకుంటేనే ఎంతో గింతైనా తినగలుగుతా, లేకపోతే అస్సలు ఒక్క ఫుడ్ ఇట్లా తింటే ఇట్లా సెకండ్ కూడా ఆగదు. బయటకు వచ్చేతేనే ఉంటాయి. నాతో గేమ్ ప్లే చేస్తాను అనమాట. సో ఇప్పుడు రెడీ అయిపోదాం. నా ఫేస్ అయితే చాలా డ్రై అయిపోయింది అండ్ చాలా యాక్ని కూడా వచ్చేసింది. సో మాయిశ్చరైజర్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా హైడ్రేషన్ ఇంపార్టెంట్ కదా. సో ఎక్కువ ఈ ప్రెగ్నెన్సీలో ఎక్కువ అడ్డమైన ప్రోడక్ట్స్ వాడద్దట. సో అందుకే జస్ట్ ఓన్లీ మాయిశ్చరైజర్ అంతే. మాయిశ్చరైజర్ ఒక్కటే పెట్టుకోవాలి, ఇంకేది అప్లై చేయాలి. సో ఇదన్నమాట. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసేయాలి. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసేలోపు ఈ మిల్క్ అనేది చల్లగా అయిపోతే కొంచెం అప్పుడు తాగొచ్చు. ఈలోపు సంజుకి హాట్ వాటర్ పెట్టేసిన, ఆయన స్నానం చేసిన తర్వాత ఇంకా పూజ ఉంది ఇంట్లో. సో ఆయన పూజ చేసేస్తాడు ఎట్లయినా. సో సంజు స్నానం చేసి దీపం పెట్టేలోపు ఇప్పుడు టిఫిన్ చేసేయాలి ఫాస్ట్గా. సో టిఫిన్ చేసి తినేసి వెంటనే వెళ్ళిపోవాలి. అపాయింట్మెంట్ ఉంది ఈరోజే నాకు. న్యూక్లియర్ ట్రాన్స్లేన్సీ అంటే ఎన్టీ స్కాన్ ఉంది నాకు. సో ఫాస్ట్ వెళ్ళిపోవాలి, ఫాస్ట్ టిఫిన్ చేసేయాలి. పిల్లి వస్తుంది. టీషర్టా బయట లేదా? బయట ఆరేసిన కదా. మనం జూడియోలో ఉన్నది లేదా? ఇక్కడ ఉంటే చూడబో బయట. చూపి మంచిగా రెడీ, నార్మల్ రెడీ. మన వేరే స్కానింగ్కి కాబట్టి అది బాగానే ఉంది కదా. అది అల్లం ఇయ్యవా ఫ్రిడ్జ్లో? పోహా వేస్తున్నా. పోహా నువ్వు కొద్దిగా తినవా? తింటే
అంతే కదా. మీకు పోహా రెసిపీ కావాలంటే నెక్స్ట్ టైం చూపిస్తాను. స్టార్టింగ్ పోహా అస్సలే రాకపోయేది కదా సంజు నాకు. సంజు మహారాష్ట్రలో పోహా తినేటోడు, అక్కడ బాగుంటుందట. సో అది తినేటోడు. ఇంకా చేయాలంటే ఫస్ట్ టైం ఫ్లాప్ అయ్యింది, తర్వాత సూపర్ మంచిగా వచ్చింది. అంతా క్లీన్ చేసేసి చెయ్యి, నేను వస్తున్నా. ఇదంతా అల్లం. యాక్చువల్గా నాకు ఫుల్ హెవీ వామిటింగ్స్ ఉండే, సో దానివల్ల మొత్తం బాడీ డిహైడ్రేట్ అయిపోయి ఫుల్ పింపుల్స్. నా ఫేస్ నేను చూసుకుంటేనే చాలా భయమైంది. అండ్ చాలా వెయిట్ లాస్ అయిపోయినా నేను ఈ వామిటింగ్స్ వల్ల. చాలా సఫర్ అయినా. ఈ వీడియో నేను చూస్తున్నా, అది నాకు చూసుకుంటుంటేనే చాలా భయం అవుతుంది, ఏంది ఇంత బక్కగా అయిపోయినా అని. చాలా వెయిట్ లాస్ అయిపోయినా నేను వామిటింగ్స్ వల్ల. అసలు చాలా టఫ్ అయింది నాకు. జస్ట్ ఈ వామిటింగ్స్ వల్లనే నియర్లీ నేను 6 to 8 kgs తగ్గిపోయినా నేను. అంత బక్కగా అంటే అంత బక్కగా అయిపోయినా. నా ఫేస్లో మొక్కలు తప్ప ఏం కనిపిస్తలేవు. పోహా అనేది ఇంకా పొడి పొడిగా ఉండాలి, అట్లయితేనే బాగుంటుంది. పోహాలో బాగా మంచిగా టేస్ట్ రావాలంటే లెమన్ మస్ట్. సో లెమన్ ఖచ్చితంగా ఉండాలి. లెమన్తోనే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. లాస్ట్కి సర్వ్ చేసే ముందు సంజు అయితే పూజ స్టార్ట్ చేసిండు. ఈ రోజనే కాదు, ఎవ్రీడే నేను కన్సీవ్ అయినప్పటి నుంచి, అంటే మాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు డైలీ పూజ చేస్తున్నాను నా కోసం అండ్ బేబీ కోసం. పూజ చేయమంటే చేయలేదు, కానీ ఇప్పుడు మిస్ చేయకుండా ఎవ్రీడే డెఫినెట్గా పూజ చేసి ఆఫీస్కి వెళ్తాడు. పోహా రెడీ, పోహా రెడీ, పోహా రెడీ. పోహా ఎలా ఉందో టేస్ట్ చేసి రివ్యూ ఇవ్వండి సంజు. ఎట్లుందే? నీకు ఎట్లయినా ఇష్టమేనా? అది ఇష్టమైన ఫుడ్ ఎంత కొంచెం మంచిగా ఇచ్చినా రాకపోయినా తినేస్తావు నువ్వు. ఓకే అంతే. ఇప్పుడు నేను హెయిర్ లీవ్ చేసిన అనుకో సంజు నన్ను పొట్టు దిగుతాడు, ఏ డిష్ తాకుతుందా అని. అందుకనే హెయిర్లో టై చేసుకున్నా. పోహా అయితే చాలా బాగుంది, ఎంత బాగుందో. నెక్స్ట్ తిని మిల్క్ తాగి ట్యాబ్లెట్ వేసుకొని పోవాలి. మళ్ళీ అపాయింట్మెంట్ ఈరోజే కదా. మిల్క్ తీసుకురావా? మిల్క్
మిల్క్. థ్యాంక్ యూ. క్యాప్చర్ చేయాలి. డైలీ వస్తున్నాయి, ఇప్పుడు వేయలేదు. పోయావా? డైలీ వస్తున్నా, ఈరోజు వేయలేదు. దాని కొన్ని వాటర్ పోసేసి డస్టా ఇవన్నీ ఇట్లా డై చేయాలి. దానికి పైకి ఏమా అవి పైకి పైకి అట్లా తీయట్లే, అదే ఊడిపడిపోయింది. అందుకే లెటర్సా दो नंबर किता సో ఇక్కడ మేమైతే ఆల్రెడీ స్కానింగ్ కోసం అనేసి డయాగ్నోస్టిక్ సెంటర్కి అయితే వచ్చేసినాం. సో అక్కడ అపాయింట్మెంట్ తీసుకున్నాం కదా, ఇక వెయిట్ చేస్తున్నాం స్కానింగ్ కోసం. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇక వెయిట్ చేయాలి, ఇంకా తప్పదు. ఈ లోపు పొట్ట నిండా వాటర్ తాగమని చెప్పారు. సో బ్లాడర్ అనేది ఫుల్ ఉంటేనే స్కానింగ్ అనేది క్లారిటీగా వస్తుంది అనమాట. బట్ నాకు వాటర్ తాగాలంటే ఫుల్ చేదుగుంది నోరు, ఇక నేను తాగలేకపోయినా అస్సలు. ఇక సంజు వెళ్ళి నా కోసం కోకోనట్ వాటర్ తీసుకొచ్చిండు, నేను తాగలేకపోతున్నాను. ఇప్పుడు తాగకపోతే మరి స్కానింగ్ అవ్వదు కదా నాకు. సో అలా అనేసి కోకోనట్ వాటర్ తీసుకొస్తే అది ఈ కోకోనట్ వాటర్ తాగినాకనైనా నా బ్లాడర్ ఫుల్ అయితే స్కానింగ్ అనేది మంచిగా జరుగుతుంది. సో ఇక్కడ నేనైతే ఆల్రెడీ స్కానింగ్కి నన్ను పిలిచారు, సో వెళ్ళి వచ్చిన. ఎందుకు అంటే బేబీది నాసల్ బోన్ అనేది ప్రెజెంట్ ఉందా లేదా అని చెక్ చేయాలి. బట్ నా బొజ్జలో ఉన్న బేబీ అయితే ఫేస్ని హైడ్ చేసుకున్నాడు, చూపివ్వట్లేదు ఫేస్ అనమాట. సో అలా మెజర్ చేయలేకపోయారు వాళ్ళు. సో అలా కాసేపు వాక్ చేసి రమ్మన్నారు. సో ఈరోజు స్కానింగ్ అయితే జరిగింది కదా, సో ఎన్టీ స్కాన్ రిపోర్ట్ అయితే వచ్చింది. డాక్టర్ దగ్గర కూడా కన్సల్ట్ అయ్యాను, ఎన్టీ నార్మల్ ఉందని చెప్పారు. సో అసలు నా రిపోర్ట్లో ఏముంది ఉందో మీకు నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకంటే మీకు కూడా యూజ్ అవుతుంది అని ఇంటెన్షన్తోని. సో ఎన్టీ స్కాన్ జరిగింది కదా నాకు. ఎన్టీ అంటే న్యూకల్ ట్రాన్స్లెన్సీ అనమాట. సో ఇది ఎన్టీ స్కాన్ అనేది మనకి 11 to 13 వీక్స్ మధ్యలో చేస్తారు. నాకైతే 12 వీక్స్ 2 days కి చేశారు నాకు. ఎన్టీ వాల్యూ అనేది బేబీ నెక్ దగ్గర మెజర్ చేస్తారు అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్, అది ఉండాలి 3 mm బిలో ఉండాలి. నా వాల్యూ వచ్చేసి 1.2 mm. సో నాకు నార్మల్ ఉంది. సో మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ సింగిల్ లైవ్ ఫీటస్ ఇన్ వేరియబుల్ ప్రెజెంటేషన్ అంటే ఓన్లీ 1 బేబీయే ప్రెజెంట్ అయి ఉందన్నమాట. వేరియబుల్ ప్రెజెంటేషన్ అంటే బేబీ పొజిషన్ అనేది అప్పటికి ఫిక్స్ అవ్వదు అనమాట, రొటేట్ అవుతా ఉంటారు. సో అదనమాట. ప్లెజెంటా వచ్చేసి యాంటీరియర్ అప్పర్ సెగ్మెంట్ అనమాట. అంటే యాంటీరియర్ ఉంటుంది, పోస్టీరియర్ ఉంటుంది, లో లయింగ్ ఉంటుంది అనమాట. సో యాంటీరియర్ అంటే ఫ్రంట్ సైడ్ అనమాట, అంటే పొట్ట మీద ఉండడము. పోస్టీరియర్ అంటే బ్యాక్ సైడ్, అంటే బ్యాక్ పొట్ట వెనకాల పోస్టీరియర్ ఉంటుంది అనమాట. సో నాకు యాంటీరియర్ ప్లెజెంటా పొజిషన్ ఉంది. నెక్స్ట్ లైకర్ అంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్, అంటే ఉమ్మనీరు అంటారు కదా. సో అది అడిక్వేట్ మీన్స్ నార్మల్ ఉంది నాకు. అండ్ ఫీటల్ మూమెంట్స్ ఈ టైంలో మనకి తెలియదు, అంటే ఎవరికైనా తెలియదు. సో కాకపోతే స్కాన్ లో అయితే కనిపిస్తుంది అనమాట, తెలుస్తుంది వాళ్ళకి. బేబీ మూమెంట్స్ అయితే నార్మల్ ఉందని వచ్చింది. ఫీటల్ హార్ట్ రేట్ ఎఫ్హెచ్ఆర్ అంటే ఫీటల్ హార్ట్ రేట్ ఎంత ఉంది బేబీది? 163 BPM ఉంది. నెక్స్ట్ సిఆర్ఎల్ అంటే క్రౌన్ రంప్ లెంత్ అనమాట. అంటే బేబీ హైట్, అంటే హెడ్ నుంచి లెగ్స్ వరకు ఎంత హైట్ లో ఉందనేది మెజర్ చేస్తారు. సో అది ఎంత ఉందంటే 5.64 centimeters అని ఉంది. సో యావరేజ్ జెస్టేషనల్ ఏజ్ అంటే నాకు ఎన్ని వీక్స్ అనేది 12 weeks 2 days. సర్విక్స్ లెంత్ 38 mm ఉంది. ఇంటర్నల్ ఓఎస్ క్లోజ్డ్.
చెప్పాను కదా మీకు ఆల్రెడీ న్యూకల్ ట్రాన్స్లెన్సీ ఏంటి వాల్యూ ఎంత ఉంది, నాకు 1.2 mm ఉంది, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ నాసల్ బోన్ ఈజ్ విజువలైజ్డ్, బేబీ బోన్ అనేది విజువలైజ్ అయిందని మెన్షన్ చేశారు. ఫీటల్ స్కల్ అపియర్స్ నార్మల్, బేబీ స్కల్ కూడా అపియర్ ఉంది, నార్మల్ ఉందని మెన్షన్ చేశారు. నో ఓపెన్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఆఫ్ ద ఫీటల్ స్పైన్, నార్మల్ ఉంది, ఎలాంటి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ లేవు అనేది మీనింగ్ అనమాట. సో ఫీటల్ 4 లింబ్స్ బర్డ్ సీన్, బేబీ లెగ్స్ హ్యాండ్స్ కనిపించినాయి, నార్మల్ ఉన్నాయని మెన్షన్ చేశారు. నెక్స్ట్ డబుల్ మార్కర్ అయిన టిఫా స్కాన్ అడ్వైజ్ చేశారు. అంతే, ఇది నా ఇంటి స్కాన్ రిపోర్ట్ అనమాట. ఎవరికైనా యూజ్ అవుతుందనేసి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ యూ వాంట్ నా రిపోర్ట్ కావాలంటే కూడా మీరు కామెంట్ చేయండి, మీకు నేను పోస్ట్ చేస్తాను నేను కమ్యూనిటీ దాంట్లో. సో ఇదనమాట నా రిపోర్ట్, ఇది అనమాట నా జర్నీ. సో అప్కమింగ్ వీడియోస్ కి ఇంకా నా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది మీకు నేను షేర్ చేస్తా. సో డెఫినెట్ గా ఈ వీడియో మీకు నచ్చితే డూ లైక్ అండ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కి వెయిట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.